అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ మాస్ ట్రావెలర్ సెట్ తిరుమల స్టూడియోస్ భాగ్యనగర్కి వచ్చినాము. ఆల్రెడీ మనం ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చేసినాము. మస్ట్ 1 వీక్లో ఫెస్టివల్ ఉంది మనకి. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలకైతే వర్క్ అయ్యింది. ఒకసారి ఎంత వర్క్ వచ్చింది ఏంది అనేది మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. లెట్స్ గో. సో మనమైతే ఫస్ట్ లోపల నుంచి చూపిస్తాం అనమాట ఈసారి. ఎందుకంటే మనం ఎంట్రన్స్లో కొన్ని ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిన విగ్రహాలన్నీ అయితే ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట. సో ఒకసారి అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ చూపించేది అయితే ఇది మంచి విగ్రహం. ఇది చాలా బ్యూటిఫుల్ ఫేస్ ఉంది. ఒకసారి నామం చూడొచ్చు. మనకి తిరుమల స్టూడియోస్లో ఫేమస్ ఏదైతే ఉందో ఆ నామం అనమాట గణేశుడికి. అందరికంటే కూడా ఒక యూనిక్నెస్ ఉంటుంది. అండ్ ఫేస్లో అయితే ఎంత క్లారిటీ ఉంది మనకు, కలరింగ్ కూడా. అండ్ ఈ గణేశుడు అయితే మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ధోతి వర్క్ ఒకటి కడితే దిస్ ఈస్ ఆల్మోస్ట్ డన్. సో అట్లే ఇక్కడ లోపల కూడా మనకు ఒక మంచి సీటింగ్ పొజిషన్లో గణేష్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ ఫినిషింగ్ వర్క్ అండ్ వీళ్ళ పెయింటింగ్ అయితే మనకు ఒక అవుట్పుట్ అయితే వచ్చేసింది, ఎట్లా వస్తుంది తిరుమల స్టూడియోస్ నుంచి అనేది. అండ్ చూడొచ్చు, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది విత్ బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్. సో అట్లే ఇక్కడ లైన్లో చూస్తే కొన్ని డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఒక డిఫరెంట్ బాడీ అండ్ డిఫరెంట్ ఫేస్. వీటికి కూడా బ్యాక్గ్రౌండ్లు అనేది పెట్టినారు. అన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ ఈ విగ్రహాలు అయితే మనకి 12 feet హైట్ అనమాట. సో ఫస్ట్ మీరు చూసినవి అయితే అవి 15 feet విగ్రహాలు. ఇవి వచ్చేసి 12 feet హైట్ విగ్రహాలు అనమాట. సో ఆ పక్కన ఉన్నదైతే ఒకటి మనకి బ్లూ కలర్ అనమాట. ఇది కొంచెం కృష్ణుడి స్టైల్లో అయితే మన గణేశుడు కూర్చొని ఉన్నాడు. యాక్చువల్లీ మొత్తం కంజెస్టెడ్ ఉంది మనకు ప్లేస్, ఇక్కడ వర్క్ ఇంకా అవుతుంది కాబట్టి. బట్ ఇది కూడా ఒక బ్యూటిఫుల్ కలరింగ్ ఇచ్చారు. కింద చూసుకుంటే మనకి కొండల మీద అయితే మన కృష్ణుడు కూర్చున్నట్టు ఉంది విగ్రహం ఇది. సో ఇక్కడ ఈ గణేష్ చూసుకుంటే ఒకసారి మనకి సిట్టింగ్ పొజిషన్ చాలా డిఫరెంట్ ఉంది. ఒక యూనిక్ సిట్టింగ్ పొజిషన్ ఇది. అండ్ అట్లే మన కాళ్ళ కింద కూడా చూసుకుంటే ఒకటి మంచి సింహాసనం మీద అయితే కాలు పెట్టినట్టు ఇట్లా డిఫరెంట్గా అయితే ఇచ్చారు ఇది. సో ఇది కూడా ఒక యూనిక్ మోడల్ ఇది. అండ్ ఇక్కడ మనకి అన్నీ కూడా మిక్స్డ్ ఉన్నాయన్నమాట విగ్రహాలు అన్నీ కూడా. హైట్స్ పెద్దది చిన్నవి అన్నీ. అండ్ అన్నిటికీ కూడా ఒక యూనిక్నెస్ అనేది ఉంది. ఇవి కూడా రిపీటెడ్ మోడల్స్ లేవు పెద్ద విగ్రహాలలో మనకి. అన్నీ కూడా చిన్నవి అండ్ చాలా కొత్త ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా బాడీ కలరింగ్ అయిపోయింది. అండ్ ఇదొక విగ్రహం ఉంది ఇక్కడ మనకి, చాలా పెద్దదన్నమాట. స్టాండింగ్ విగ్రహం ఇది. ఆల్మోస్ట్ ఒక 20 feet విగ్రహం అయితే ఉంది ఇక్కడ. సో కింద వచ్చేసి మనకి కొండ మీద అయితే నిల్చొని ఉన్నాడు. కొంచెం శివుడు స్టైల్లో చేస్తున్నారు ఇది. సో ఫైనల్ అవుట్పుట్ తర్వాత మనకు ఆగమన్ కప్పుడు రివీల్ అవుతుంది. అండ్ అట్లా ఇక్కడ చూసుకుంటే పక్కన ఇంకొక విగ్రహం ఉంది. ఇదైతే మనకి ఎట్లయితే టెంపుల్ స్టైల్ వస్తుందో, టెంపుల్లో విగ్రహాలు ఎట్లుంటాయి మనకి బ్లాక్ మార్బుల్ స్టైల్లో, సో ఆ స్టైల్లో అయితే చేస్తున్నారు ఇది కూడా. సో ఇది ఒక యూనిక్ ప్యాటర్న్ ఇది కూడా. అండ్ ఇక్కడ కొండ మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు మనకి. సో మనం కొంచెం లేట్గా తిరుమలది. సో ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. నార్మల్గా మన గణేశుడు వీణా పట్టుకునే మనం చాలా చూసినాం, బట్ ఇది ఒక యూనిక్ మోడల్ అని చెప్పొచ్చు. అండ్ వీణానే చూసుకోవచ్చు మనకు. ఆల్మోస్ట్ ఒక 15 feet హైట్ విగ్రహంలో ఉంటే వీణా వచ్చేసి ఒక 15 feet వీణా కూడా ఉంది అట్లనే. సో గణేశుడు చూడొచ్చు, ఫినిషింగ్ అయిపోయింది, బాడీ కలర్ అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు మనం ఏదైతే చూసినామో దానికంటే కూడా పెద్ద బాడీ విగ్రహం ఇది. ఇది ఆల్మోస్ట్ మనకు 18 feet విగ్రహం అని వచ్చింది. అండ్ అట్లే దాని పక్కన కూడా మంచి సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు ఉన్నాడు. బట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో వీణా మాత్రం అసలు వన్ ఆఫ్ ద యాడెడ్ ఎలిమెంట్ ఇది. చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇది. సో అట్లే పక్కన కొంచెం చిన్న విగ్రహాలు ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మనం ఒకసారి అవి కూడా చూద్దాము. సో మనకి ఇప్పుడు ఏవైతే ఈ విగ్రహాలు ఉన్నాయో ఈ లైన్ మొత్తం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి అనమాట. విత్ బ్యాక్గ్రౌండ్ అండ్ ధోతి వర్క్ కూడా కంప్లీట్ అయింది. సో ఒకసారి అయితే మనం ఒక్కొక్క విగ్రహం అయితే చూద్దాం ఇది. సో ఇదైతే మనకి ఒక 13 feet 14 feet విగ్రహం ఇది. విత్ మంచి స్టాండింగ్ పొజిషన్ అండ్ ధోతి ఎవ్రీథింగ్ అయిపోయింది ఇది. కలర్ చూడవచ్చు. సో ఒక్కసారి మనం ఫేస్ చూద్దాం డీటెయిల్గా. సో ఈ విగ్రహం చూసుకుంటే పర్టికులర్గా ఫేస్ చూడవచ్చు ఎంత నీట్గా ఇచ్చారు వీళ్ళు అనేది. ఆ ఫేస్లో అట్రాక్షన్ అండ్ ఐస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఐస్ అనమాట ఇవి. సో అట్లే ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో ఉంది మనకు విగ్రహం ఒకటి. సో ఇది కూడా ధోతి వర్క్ అయిపోయింది అండ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ రెడీ. సో ప్రజెంట్ అయితే మనకి చిన్న సైజ్ విగ్రహాలలో అయితే ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి వీళ్ళ దగ్గర. అండ్ పెద్దవి కూడా వీళ్ళు ఎట్లయితే డెలివరీ డేట్స్ ఉన్నాయో ఆ డెలివరీ డేట్స్కి తగ్గట్టు వాళ్ళు నేను రెడీ చేసి అప్పటిదప్పుడు అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు.
వర్క్ అయితే మంచిగానే అవుతుంది వీళ్ళ దగ్గర. సో ఇది ఇంకొకటి, ఇందాక మనం అయితే వీణా మోడల్ చూసినామో ఆ వీణా మోడల్ అనేది చిన్న విగ్రహము. అండ్ ఇక్కడ చూడవచ్చు ఒక డిఫరెంట్ చిన్న వీణ గణేశుడి చేతిలో. అండ్ ఇది చూసుకుంటే ఒక మంచి స్టాండర్డ్ మనకి మహారాజ్ స్టైల్ అనమాట. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఎంత చాలా యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ గణేశుడికి ఇంకా ధోతి వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఫుల్ కలరింగ్ కంప్లీట్ అనమాట ఈ విగ్రహం. జస్ట్ ఐస్ పెయింటింగ్ అండ్ బాడీకి జస్ట్ జ్యువెలరీ వర్క్ అవ్వాలి. అండ్ అట్లా ఇట్లా ఈ విగ్రహం చూసుకుంటే మనకి లయన్ మీద అయితే మనకు బప్పా ఉన్నాడు. సో లయన్ అండ్ ధోతి అండ్ ఎవ్రీథింగ్ ఇది కూడా రెడీ అయిపోయింది. షాల్ ఎవ్రీథింగ్ ఇచ్చేసారు మనకి. లయన్ వచ్చేసి మనకు మౌంటైన్స్ మీద అయితే ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఈ గ్యాలరీ అనేది బేసిక్గా మనకు పాత ముంబై స్టైల్ అయితే 90sలో 2000sలో చేసిన విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ రిప్లికేట్ చేసిరు అనమాట వీళ్ళు. ఒక డిఫరెంట్ మైండ్ సెట్ వీళ్ళది, ఒక కాన్సెప్ట్ ఇది. సో అప్పటి విగ్రహాలను రిప్లికేట్ చేయాలి అన్న థాట్ కూడా ఒక బ్యూటిఫుల్ థాట్, అది అంత రావాలి ఆ థాట్ అనేది. సో ఇది చాలా పాతది. అండ్ దిస్ ఈజ్ ఒకప్పుడు చింతామణి విగ్రహం అనమాట ఇది. సో సిట్టింగ్ చూడవచ్చు మనం, గణేశుడు కాళ్ళు అయితే కంప్లీట్ పైన పెట్టేసి ఒక డిఫరెంట్ సిట్టింగ్ మోడల్ ఇది కూడా. సో ఇది వచ్చేసి మనకి ఇంకొకటి మంచి విగ్రహం, పెద్దది, చాలా హెవీ బాడీది. సో ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసిరు, ఆల్రెడీ 2 ఆగమన్స్ అయితే చూసిరు, ఎట్లా ఎంత ఫినిషింగ్ ఇస్తారు వీళ్ళు, ఎంత డిఫరెంట్ విగ్రహాలు చేస్తున్నారు తిరుమల స్టూడియోస్లో అనేది. సో అట్లే ఇవన్నీ కూడా ఫినిషింగ్ అయిపోతే మనకి ఇవి కూడా ఒక యూనిక్ మోడల్స్ అనమాట. సో ఇది వచ్చేసి మంచి విగ్రహం ఇది. స్టాండింగ్లో ఇది ఒక 20 feet ఉంది. సో ఈ రాడ్ ఏదైతే ఇచ్చారో మనకు పైన వరకు, ఈ రాడ్కి వచ్చేసి పైన ఒక అంబ్రెలా వస్తుంది ఈ మోడల్లో. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే గణేశుడు స్టాండింగ్ మోడల్. అండ్ ఇది కూడా ఒక 12 feet 13 feet హైట్ విగ్రహం ఇది. సో కొండ మీద గణేశుడు నిల్చొని ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి 3 తలలు అనమాట ఇది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. సో మహారాజా స్టైల్లో ఇంకొక విగ్రహం ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్లో, ఒకసారి ఇది కూడా చూపిస్తాం మీకు. సో ఇది కూడా సిట్టింగ్ పొజిషన్, బట్ వెనకాల మనకి అంబ్రెల్లా వస్తుంది ఈ విగ్రహంకి కూడా. సో మీరు ఆల్రెడీ చూసిర్రు రీల్స్లో ఎంత ట్రెండ్ అయిపోయింది మనకి సోషల్ మీడియాలో, తిరుమల స్టూడియోస్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంత ట్రెండింగ్ ఉండేనో. అన్నీ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అట్లాంటి కాన్సెప్ట్స్లోనే వచ్చింది ఇది కూడా ఇంకొక కాన్సెప్ట్ అనమాట. మనకి విష్ణుమూర్తి కూర్చొని ఉన్నాడు అండ్ ఒళ్ళో గణేశుడు కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది కూడా ఒక రియల్లీ చాలా మంచి స్కెచ్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఫేస్ వచ్చింది దీనిదైతే. సో అండ్ అట్లే మనకి వెనకాల ఇంకొక విగ్రహం ఉంది, చాలా పెద్దది అనమాట ఇది. సో కింద వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్లో గణేశుడు నిల్చొని ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఒక 22 feet హైట్ విగ్రహం అనమాట ఇది వచ్చేసి. సో మనకి ఇంకా 10 days ఫెస్టివల్కి ఉంది కాబట్టి వీళ్ళు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఎందుకంటే చిన్న వాటికైతే మీరు చూసిరుగా ఆల్రెడీ ధోతి వర్క్ అయిపోయింది. అండ్ పెద్ద అయితే ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్స్ అయితే వస్తాయి చాలా తొందరగా. సో అక్కడ చూసుకుంటే మనకి ఇది ఒకటి గోల్డ్ మొత్తం అయితే జ్యువెలరీ గోల్డ్ అయితే అయిపోయింది మొత్తము. అండ్ బొట్టు కలరింగ్ అదైతే చేసేది ఉంది. సో ఇది కూడా మన కొండల మీద అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో అట్లా ఈ లైన్ మొత్తం కూడా మనకి ఈ హైట్ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. కొంచెం లోపల కంజెస్టెడ్ ఉంది, చూపడానికి అయితే లేదు. సో పక్కన కొన్ని ఉన్నాయి ఇంకా 12 feet to 15 feet విత్ బ్యాక్గ్రౌండ్ విగ్రహాలు ఇవన్నీ. సో ఒకసారి ఇవి చూపిస్తాం మీకు. ఇవైతే ఫినిషింగ్ అయిపోయినాయి, కంప్లీట్ ఫైనల్ అవుట్పుట్ రెడీగా ఉన్నాయి అనమాట. రెడీ టు డెలివర్ విగ్రహాలు ఇవన్నీ కూడా. సో ఈ లైన్లో మొత్తం ధోతి వర్క్ అయిపోయినాయి, ఐస్ పెయింటింగ్, బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ ఈ విగ్రహం చూడండి ఒకసారి, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిర్రు, చాలా డిఫరెంట్గా ఇచ్చిర్రు ఇది. సో మనకు పైన అయితే ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ అసోసియేషన్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ కాన్సెప్ట్లో అయితే బ్యాక్గ్రౌండ్ వచ్చింది మంచిగా. గణేశుడికి కవర్ వేసేసారు ఎందుకంటే డస్ట్ అయిపోతుంది, వర్క్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ. సో ఇది ఇంకొకటి గణేశుడు మనకి మంచిగా సిట్టింగ్ పొజిషన్. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక గణపతి. దీని ధోతి చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ, ఎందుకంటే చాలా వైబ్రెంట్ ఉంది కలర్, మంచి షైనింగ్. మండపంలో పెడితే మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఆ కలర్కి మనకి లైటింగ్లో. అండ్ గణేశుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విగ్రహం కూడా. అండ్ అట్లే ఇది చూసుకుంటే కూడా ఇది ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మహారాజా స్టైల్. సో ఇవి ఏవైతే మీకు చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా 12 feet హైట్ విగ్రహాలు అనమాట, 12-13 feet. సో ఇది ఇంకొక విగ్రహం మనకి
ఇది ఒక డిఫరెంట్ విగ్రహం, ఎందుకంటే మంచి సీటింగ్ అయితే పెట్టింది. గణేశుడు కొండ మీద చేయి పెట్టి కూర్చున్నట్టుంది ఇదైతే. సో ఒకసారి చూడండి ఇది కూడా. అండ్ ధోతి కలర్ కూడా మంచి కలర్, ఇది పిస్తా కలర్, టూ గుడ్ ఉంది. కవర్ ఉంది కాబట్టి మనకు క్లారిటీ లేదు, బట్ అది కూడా చాలా మంచి మోడల్ ఇది. సో అట్లా ఈ లైన్లో అన్నీ కూడా మనకి స్టాండర్డ్ ఏవైతే మహారాజా స్టైల్లో సిట్టింగ్ ఉన్నాయో ఆ గణేష్లు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంకా మనకు నెక్స్ట్ ఆగమన్లు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ నుంచి, అవన్నీ కూడా మనకి ట్రెండీ అయితేనే ఉంటాయి. అవన్నీ కూడా వస్తాయి అన్నమాట, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, మనం అవి కూడా చూడొచ్చు. బట్ ఒక డీటెయిల్డ్ వ్లాగ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే తిరుమల స్టూడియోస్ నుంచి అప్డేట్ అని చెప్పి కొంతమంది మనకి పెట్టారు కాబట్టి. సో వాళ్ళందరి కోసం కూడా, నా సబ్స్క్రైబర్స్ కోసం డెఫినెట్గా చేస్తున్నా. సో వీడియో అయితే చూడండి అందరు లాస్ట్ వరకు. సో ఇదనమాట మనకి తిరుమల స్టూడియోస్ భాగ్యనగర్ నుంచి అప్డేట్ అయితే. సో అందరు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు అందరూ, దానికోసం ఒక థ్యాంక్ యూ. బట్ డెఫినెట్గా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా వీడియోస్ చేయడానికి నాకు అదొక ఎంకరేజ్మెంట్ మీ సైడ్ నుంచి. సో ఇది కంప్లీట్ అప్డేట్ ఫ్రమ్ తిరుమల స్టూడియోస్. అండ్ ఇంకా ఆగమన్స్ ఉన్నాయి, మంచి మంచి విగ్రహాలు అయితే వస్తున్నాయి. సో డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద బిగ్ బ్లాస్ట్. సో జై శ్రీరామ్, జై శ్రీ గణేష. థ్యాంక్ యూ సో మచ్.